అసలు ఆ వైజాగ్‌లో ఈ ఈవెంట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఎలా అనిపిస్తుంది? సార్ మనం లాస్ట్ ఇయర్ చేశారు. ఎక్కడంటే మన ఏమంటారు హైదరాబాద్‌లో చేశారండి. బట్ అది మన ఫౌండేషన్ నుంచి కాదు. కాకపోతే అంటే సేమ్ టీమ్. ఫౌండేషన్ మనది కాదు. సో ఈసారి వైజాగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో మనము ఇప్పుడు హైదరాబాద్‌లో మనం చేస్తున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ అంటే 2 కళ్ళు లాంటివి. అందరూ ఇక్కడి నుంచి ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ పుట్టి అక్కడ పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే జన్మనిచ్చింది ఒకళ్ళు అమ్మ, నాన్న అంటారు కదా! నాకైతే అదే. ఆంధ్రప్రదేశ్ అయితే నాన్న అయితే, తల్లి అయితే ఆంధ్రప్రదేశ్ అదైతే తండ్రి, హైదరాబాద్ తండ్రి. బికాజ్ 2 ఆంధ్రప్రదేశ్ వీఆర్ లైక్ తెలుగు పీపుల్. అందుకే తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని ఇక్కడ వైజాగ్ ఎందుకు అంటే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే అన్ని సౌకర్యాలు కలిగిన సిటీ కాబట్టి ఈ వైజాగ్ని మేము చూస్ చేసుకున్నామండి. ఈ తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో దాదాపు 110 మంది వరకు ఆడుతున్నారు. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ కూడా అనుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? అవునండి. ఎందుకంటే ఒకే స్టేజ్ మీద అంటే ఒకే గ్రౌండ్‌లో 110 మంది ఆర్టిస్టులు వాళ్ళతో పాటు పోలీస్ టీమ్, పొలిటీషియన్స్ టీమ్, స్పాన్సర్స్ టీమ్. సో ఇంతమంది 40 మంది లేడీ ఆర్టిస్టులు, హీరోయిన్స్ అండ్ ఒక సెలబ్రిటీస్ ఎంతోమంది. ఇంతమంది ఒకే గ్రౌండ్లో చూడడం అంటే ఇది చాలా అంటే కనువిందు అంటారు కదా. బికాజ్ ఇంతమంది ఒకే చోట కలవడం అనేది ఇట్ ఈస్ లైక్ మిరాకిల్. మేడం అసలు ఈ చారిటీ ట్రస్ట్‌ని ప్రారంభించాలి. అసలు ఇలాంటి క్రికెట్ లీగ్ చేయాలి. ఎలా అనిపించింది అసలు? ఈ చారిటీ అనేది నేను స్టార్ట్ చేసింది మా మదర్. ఈ రోజు యాక్చువల్గా మా మదర్ సంవత్సరికం అండి. నేను ఇక్కడున్నాను, ఇది అయిపోయినా వెళ్తున్నాను. మా మదర్ చనిపోయిన తర్వాత అంటే అంతకుముందు మా మదర్ చేసేవాళ్ళు. ఎవరైనా కొంచెం అంటే చారిటీ లేదప్పుడు ఎవరికైనా బాగోలేదు లేదా ఎవరికైనా అవసరం ఉందంటే మా మదర్ ఇమీడియట్లీ తీసిచ్చేవారు. ఆమె చెప్పింది ఏంటంటే మనం ఎప్పుడు పెట్టేవాళ్ళమై ఉండాలి, లాక్కునే వాళ్ళం అయి ఉండకూడదు. నాకు నేర్చుకున్న మా మదర్ నుంచి నేర్చుకున్న ఫస్ట్ మాట ఇది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన జనరేషన్ ఆగిపోకూడదు, అంటే మన క్యారెక్టర్. ఈ రెండిట్ల మీద నేను నేర్చుకుంది. సో దీంతో ఏంటంటే ఎంతోమందికి మా మదర్ ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు కదా, అదే కోవలో మా ఇంటికి వచ్చేవాళ్ళు ఏదైనా అవసరమైనప్పుడు. సో ఐ స్టార్టెడ్ అంటే మై ఇన్స్పైర్డ్ బై లైక్ ఇది ఇన్స్పైర్ అవ్వడానికి కూడా కారణం మై మదర్. అండ్ దాని నుంచి ఎంతోమంది నేను ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలలో పోర్ స్టూడెంట్స్ అండ్ హెల్త్, నాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ హెల్త్ సిస్టమ్ మీద ఇది ఎక్కువ వర్క్ చేస్తాను నేను. బికాజ్ ఒక ఇంట్లో ఒక చదువుకునే వ్యక్తి ఉంటే ఆ ఇల్లంతా బాగుంటుంది. అలాగే ప్రాణం మనం తీసుకురాలేము. మనకు తెలిసిన సాయం, మనకి కనీసం ఒక మనిషికి మనం హెల్ప్ చేస్తే ఆ ప్రాణం నిలబడుతుందంటే అది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా హ్యాపీనెస్ ఉండదండి. అది నేను అనుభవించాను కాబట్టి ఐ స్టార్టెడ్. అండ్ దీనికి కారణం మై మదర్ అండ్ మై ఫ్యామిలీ. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఎంత గ్రాండ్‌గా దీన్ని చేయబోతున్నారు ఈ క్రికెట్ సెలబ్రిటీ? ఎనీథింగ్ ఈజ్ మనం ఏది చేసినా మనం ఏది ఇస్తామో అంటే మీరు గుడ్ ఇస్తే గుడ్ వస్తుంది, బ్యాడ్ థింగ్స్ ఇస్తే బ్యాడ్ వస్తుంది. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే పాజిటివ్ వైబ్స్. సో మనం ఇప్పుడు ఇది ఇంత ఘనంగా అంటే ఇప్పుడు చేస్తున్న ఈ పాజిటివ్ వేలో ఉన్నాం. దీనికంతా దేవుడు అంటే వితౌట్ గాడ్ మనం లేవు. నేను నమ్మేది అంటే ఎవరి నమ్మకాలు అల్లుకుంటాయి. ఐ బిలీవ్ గాడ్ వెరీ స్ట్రాంగ్లీ. భగవంతుడు ఇక్కడ నుంచి ఇంకెక్కడికి తీసుకెళ్తాడో తెలీదు. బట్ ఆ వే దాన్ని అయితే నా లైఫ్ని భగవంతుడు డిజైన్ చేశాడని అనుకుంటున్నాను, ఈ వేలో వెళ్ళాలని. సో దిస్ ఇస్ ఫర్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హియర్.